హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. స్వామివారు బోధించిన ఆత్మబోధ నుండి 3 గుణాలతో కూడినటువంటి విషయ వికాసాన్ని శ్రద్ధతో గమనించడమే శ్రద్ధ. సమాధి షట్క సంపత్తిలో చివరిది శ్రద్ధ, సమాధానం. శ్రద్ధ లేని వారికి సమాధానం రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ స్వభావము జయించాలన్నా అందుకోసం ఇహముత్రార్థ ఫలభోగ విరాగము తప్పక ఉండాలి. అంటే వైరాగ్యము కావాలి. కానీ వైరాగ్యము ఒక్కటే సరిపోదు. సమాధి షట్క సంపత్తి కూడా ఉండాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో అలాగే ఇహముత్రార్థ ఫలభోగ విరాగము 1 రెక్క అయితే సమాధి షట్క సంపత్తి 2వ రెక్క. సాధకుడు ఈ 2 రెక్కలు కలిగి ఉండాలి. అందులో శ్రద్ధ, దానిలో సాత్విక శ్రద్ధ కలిగి ఉండాలి. భగవద్గీతలో పరమాత్మ శ్రద్ధను గురించి విస్తారంగా బోధించారు. శ్రద్ధాత్రయ విభాగ యోగము దానికి కేటాయించారు. ప్రతి పనికి, ప్రతి ఆలోచనకి రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ ఏది పని చేస్తుంది అనే స్పష్టమైన విచారణ ఇందులో ఇచ్చారు. ఇది జాగ్రత్తగా అడుగడుగునా గమనించాలి. పెద్దల ఎడల వినయ విధేయతలు, త్యాగము చాలా అవసరము. శ్రద్ధ ద్వారా అహాన్ని త్యజించాలి. త్యాగము ద్వారానే అమృతత్వాన్ని పొందగలుగుతాము. తల్లి త్యాగం చేయకపోతే ఏ జీవి అయినా అసలు ఎలా పుడుతుంది? విత్తనం నశించకపోతే చెట్టు మొలవదు. ఈశ్వరుడు తన శక్తినంతా త్యాగము చేస్తేనే, వినియోగిస్తేనే సృష్టి వ్యక్తమయ్యింది. ఎప్పుడైతే నేను స్థానములో ఈశ్వరుడిని పెడతామో అప్పుడు సాత్విక శ్రద్ధగా మారుతుంది. నేననే అహము పనిచేయదు. సర్వం ఈశ్వరార్పణం. నేననేవాడు లేడక్కడా, అంతా ఈశ్వరుడే. ఎటు చూసినా సద్గురుమూర్తే ఉంటాడు. సాత్విక శ్రద్ధ ఉన్నవారికే తత్వజ్ఞానము సాధ్యమవుతుంది. ఆత్మబోధ అనే తత్వజ్ఞానం సాధించాలి అంటే తప్పక సాత్విక శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ ఎటువంటిది అంటే శరణాగతిని ఇవ్వాలి. సర్వస్య శరణాగతిని ఇచ్చేదే శ్రద్ధ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.